మైగ్రేన్ అనేది చాలా సాధారణమైన హెడేక్ అండి. మైగ్రేన్ అనే దానికి చాలామందికి ట్రిగర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ట్రిగర్ ఫ్యాక్టర్స్ అంటే ఏదో కారణం వలన అది పెరుగుతుంటుంది. లైక్ టైంకి తినకపోతే, టైంకి పడుకోకపోతే, లేకపోతే ఎక్కువగా ఫిజికల్ కానీ మెంటల్ స్ట్రెస్ కానీ ఉంటే, అలా కొంతమందికి మెన్స్ట్రల్ సైకిల్ వస్తుంటే, లేకపోతే కొంతమందికి తల స్నానం చేసి వెంటనే హెయిర్ డ్రై చేసుకోపోతుంటే, అలాగా లేకపోతే పలానా ఫుడ్ తింటే, లేకపోతే చీజ్ తింటే, అలా కేక్ తింటే, అలా కొన్ని కారణాలు ఉంటాయండి. ఈ కారణాలు ఎవరైతే ఉంటాయో వాళ్ళకి చాలా వరకు అది మైగ్రేన్ హెడేక్లా అవ్వచ్చు. దీనికి ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే చాలాసార్లు తలలో ఒక సైడే నొప్పి వస్తుందండి. ఎక్కువ సార్లు చాలా సీవియర్ పెయిన్ వస్తుంది. వచ్చినప్పుడు చాలామంది లైట్ చూడలేరు. అలాగే దాంతోపాటు కొంతమందికి వాంతులు అయినట్టు లేకపోతే వికారం వచ్చినట్టు ఉంటుంది. చాలామంది లైట్ ఆపేసి పడుకుంటే తగ్గుతుంది. సో మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏం చేస్తే ఇది నొప్పి పెరుగుతుంది, ఏం చేస్తే నొప్పి తగ్గుతుంది. చాలామందికి దీంట్లో 90% పీపుల్కి ఒక నొప్పి ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంటుంది. సో ఇది ప్రతిసారి మీకు ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ స్ట్రెస్ ఉన్నప్పుడు, లేకపోతే నేను చెప్పిన కొన్ని కారణాలు, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క కారణం ఉంటుంది, ఆ కారణాల వల్ల కానీ జరుగుతుంటుంది. సో దీన్ని బట్టి మనం చాలా వరకు మైగ్రేన్ అని దాన్ని సజెషన్ చేస్తాం. దీనికి వ్యాధి నిర్ధారణ అన్నది చాలా వరకు మనం పేషెంట్ పరీక్ష చేసి పేషెంట్ ఉన్న అంటే లక్షణాల ప్రకారమే నిర్ధారిస్తాం. స్కానింగ్ కానీ ఎంఆర్ఐ కానీ కంటిన్యూస్గా పెయిన్ వస్తుంటే, అది పెరుగుతుంటే, మీకు మందులతో కానీ కంట్రోల్ కాకపోతుంటే, అంటే హెడేక్ వలన కొన్నిసార్లు ఏమవుతుందంటే మెదడులో గడ్డలు కానీ మెదడులో ఉన్న ప్రాబ్లమ్స్ వలన కూడా మైగ్రేన్ మిమిక్స్ అంటాము. అంటే మైగ్రేన్ లాగా అవి కొద్దిగా మమిక్ చేయడం వల్ల మనకు ఒక్కసారి ఆ లక్షణాలు తెలియదు. సో అందుకని ఒక్కొక్కసారి ఎవరికైతే ఇలా ఉన్నావో వాళ్ళకి ఎస్పెషల్లీ ఫ్యామిలీ హిస్టరీ ఉంటుందండి చాలామందికి. అంటే మదర్కో ఫాదర్కో కానీ ఇది చాలామందికి మైగ్రేన్ హిస్టరీస్ ఉంటాయి. అలాగా హిస్టరీ లేని వాళ్ళకి, ఎవరికైతే రెస్పాండ్ అయిన వాళ్ళకి తప్పనిసరిగా తొందరగా డాక్టర్ని కలిస్తే మంచిదండి. దానివల్ల ఏంటంటే మనకి వ్యాధి నిర్ధారణ కరెక్ట్గా అవడమే కాకుండా, ఒకవేళ ఏదైనా సరే అండర్లైన్ కారణం అంటే మేము చెప్పినట్టు మెదడులో కానీ ట్యూమర్స్ కానీ లేకపోతే గడ్డలు అలాంటివి ఏమైనా ఉన్నా సరే దాన్ని చేసుకోవడం వల్ల మనకు తొందరగా మన వ్యాధి నిర్ధారణ కావడం కాకుండా కంప్లీట్గా మీరు ఆ మందుల వల్ల కానీ కంప్లీట్గా మీరు నార్మల్గా ఉండడానికి అవకాశం ఉంటుంది.